అంటే సార్ రీసెంట్‌గా కొన్ని సినిమా ఇండస్ట్రీ గాని, సెలబ్రిటీల విషయంలో గాని, ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు చెప్పి, ఇప్పుడు కేసులు పెట్టడం అనేది కొన్ని సిట్యుయేషన్‌లో చూసున్నాం. మీకు కూడా ఐడియా ఉంటది. వాటిని కన్సిడర్ చేస్తారా? పోక్సో కేసులుగా కన్సిడర్ చేస్తారా? ఇప్పుడు జానీ మాస్టర్ అని అతని కేసు ఉన్నది. మీరు చెప్పింది అదే అనుకుంటా. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ జానీ మాస్టర్ కేసు తీసుకున్నాం మనం. తీసుకుంటే ఏంటంటే ఆ అమ్మాయి ఎప్పుడో మైనర్‌గా ఉన్నది. అప్పటి నుండి ఈయన ఏదో వాడుకున్నాడు, నమ్మబలికిండు, చేసిండు, చేసిన తర్వాత చీట్ చేసిండు, రేప్ చేసిండు. దాని మీద పోక్సో అని చెప్పి పోక్సో కూడా రిజిస్టర్ చేసిండ్రు. కానీ అది ఎట్టు కూడా చెల్లుబాటు కాదు. ఎందుకంటే దాని డిలే సిస్టమ్. అప్పుడు మైనర్ ఉంది, ఎప్పుడు మైనర్ ఉన్న నుండి కంటిన్యూషన్గా తీసుకొని, అంటే చట్టంలో చిన్న లొసుకులు ఉన్నాయని చెప్పి తీసుకుంటారు. ఆ కేసు నిలబడదు. ఆ కేసు నిలబడదు, పెట్టెడు దండగా బద్నాం అంతే తప్ప వీళ్ళు ఏంటంటే పోక్సో వస్తే ఖచ్చితంగా శిక్ష పడతాయి అనుకుంటారు, కానీ తప్పుడు కేసు అది. ఆ కేసు నిలబడదు. అంటే ఈ కేసులో బెయిల్ పైన రావచ్చా సార్? అవకాశాలు ఉన్నాయి అట్లా? 100% బెయిల్ ఇస్తారు. బెయిల్ అనేది ఒక హ్యూమన్ రైట్. ఓకే. ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ రైటు. ఎందుకంటే కేసు పెట్టినంత మాత్రాన ఆయన నేరం అంటే ఆయన పైన రుజువు అయినట్టు కాదు. ఓన్లీ నేరం ఆరోపించబడ్డ వ్యక్తి. అంటే చాలా వరకు బెయిల్ రాని కేసులాగా పరిగణిస్తుంటారు, ప్రచారం చేస్తుంటారు వీటిని. అట్లా వీటికి బెయిల్ వస్తుంది, కాకపోతే ఏంటంటే అంత ఈజీగా రాదు. కండిషన్ బెయిల్స్ ఇవ్వడం అంటే డిపెండింగ్ అపాన్ ది డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది మెజిస్ట్రేట్. మెజిస్ట్రేట్ సాటిస్ఫై అయితేనే ఈయనే ఎవిడెన్స్ కానీ విట్నెసెస్ కానీ ట్యాంపర్ చేయడు అనే ఒక నమ్మకం కనుక ఉంటేనే వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఈజీగా అంటే మిగతా కేసుల్లాగా ఈ పోక్సో కేసులలో ఇమీడియట్గా బెయిల్ ఇవ్వడం అనేది జరగదు. మినిమం ఒక 14 days అయితే ఉండాల్సి వస్తుంది. సార్, ఈ ఘటన జరిగినప్పుడు ఒక బాధితురాలు ఎలాంటి ఇమీడియట్ రియాక్షన్ తీసుకోవచ్చు? ఆ పేరెంట్స్ కానీ ఎలాంటి రియాక్షన్ తీసుకుంటే ఇది కేసు బలంగా ఉంటుంది, బలంగా నిలబడుతుంది? ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ వారికి కోఆపరేట్ చేయాలి. ఏదైతే వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారో భరోసా సెంటర్కి తీసుకుపోతారు. ఆ భరోసా సెంటర్లో వాళ్ళకి అన్నీ కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. ఒక లేడీ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. అన్నీ కూడా ఏం జరిగింది అనేది ఇన్ఫర్మేషన్ అని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వెంటనే వాళ్ళు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినాక మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక ఈ కేసెస్ అంతా తీసుకుంటారు. ఈ లోపే కేసు రిజిస్టర్ అయిన వెంటనే ఎవరైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో అక్యూజ్లను వెంటనే జ్యుడిషియరీ మన పోలీస్ కస్టడీకి తీసుకుంటారు. వాళ్ళను కూడా విచారిస్తారు. జరిగిన సంఘటన అంతా కూడా విచారిస్తారు. వెంటనే వాళ్ళను జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచి వాళ్ళు జైల్లో పంపిస్తారు. ఇది జరుగుతున్నటువంటి సినారియో పోక్సోలో. తర్వాత బెయిల్ రావడం, తర్వాత ఛార్జ్షీట్ వేయడం. ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఈ అమ్మాయిని మేజిస్ట్రేట్ ముందట చీఫ్ ఎగ్జామినేషన్ చేయడం. ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ అడ్వకేటు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం. ఈ చీఫ్ క్రాస్ అయిపోయాక ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాల ఆధారంగా కేసు